జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు అన్ని దేశాల అసలు రంగనేది బయటపడుతుంది. ఏ దేశాలు పాకిస్తాన్ వైపు నిలబడనున్నాయి, ఏ దేశాలు భారత్ వైపు నిలబడనున్నాయి అనేది. అయితే భారత్ పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్పై సైనిక చర్యకు దిగే అవకాశం 100% ఉంది. అయితే అలా సైనిక చర్యకు దిగాక కొన్ని దేశాలు భారత్కి ఓపెన్గా సపోర్ట్ చేస్తాయి, కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉంటూ డిప్లొమాటిక్ భాషలో వీక్ సపోర్ట్నిస్తాయి. కానీ మొత్తానికైతే భారత్కు మాత్రం సపోర్ట్ ఇస్తాయి. 2025లో ఏ దేశం పాకిస్తాన్ వైపు నిలబడుతుంది, ఏ దేశం భారత్ వైపు నిలబడుతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది. అసలు సిసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ దేశాలు. అయితే ఇటీవల ముస్లిం దేశాలతో పాకిస్తాన్ రిలేషన్ బాగా బలపడింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఒకటైన టర్కీ ఇప్పటికే పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలు పహల్గాం దాడికి సంబంధించి ఎలా రియాక్ట్ అవనున్నాయి? ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ని సరిగ్గా చూసినట్టయితే ఈ ఇమేజ్ అనేది ఫ్లైట్ రాడార్కు సంబంధించింది. అంటే ఈ రాడార్ ద్వారా ఏ దేశంలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతోంది అనే దాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. అయితే గత 4-5 రోజుల్లో పాకిస్తాన్లో C-130 యుద్ధ విమానాలనేవి ల్యాండ్ అయ్యాయి. అయితే ఈ C-130 యుద్ధ విమానాలు ఏ దేశానివో కాదు, పాకిస్తాన్కు అత్యంత మిత్రదేశమైన టర్కీవి. టర్కీ యొక్క C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయి. టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించింది. ఎయిర్ క్రాఫ్ట్స్లో మిస్సైల్స్ ఇంకా ఇతర మందుగుండు సామగ్రిని ఉంచి పాకిస్తాన్కి టర్కీ పంపించింది. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ యుద్ధ విన్యాసాల్ని నిర్వహించిన మందుగుండు సామగ్రి కొరతతో ఆ తర్వాత 2 రోజుల పాటు యుద్ధ విన్యాసాలు ఆపేసింది. అందుకే టర్కీ నుంచి మిస్సైల్స్ని ఇంకా ఇతర మందుగుండు సామగ్రిని తెప్పించుకుంది. 2 రోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేయలేకపోయిన పాకిస్తాన్ ఇంకా భారత్తో యుద్ధం చేస్తుందట. వీటన్నింటినీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిలిపి ఉంచనుంది. ఎందుకంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎక్కువగా యుద్ధం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి టర్కీ ఎయిర్ క్రాఫ్ట్స్ని అక్కడ నిలిపించిన పరిస్థితి. పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ల యొక్క అటాచ్మెంట్స్ని కూడా పాక్ టర్కీని అడిగి తెప్పించుకుంది. పెహల్గాం ఘటనకు ముందు చైనా కూడా పాకిస్తాన్కి కొన్ని మందుగుండు సామగ్రిని డెలివరీ చేసింది. టర్కీ మాత్రం పెహల్గాం ఘటన తర్వాత పాక్కి మిసైల్స్ ఇంకా ఇతర మందుగుండు సామగ్రిని పంపి అన్ని లైన్స్ని క్రాస్ చేసింది. దీన్ని బట్టి చూస్తే భారత్ టర్కీ అంతు కూడా చూడాల్సి ఉంది. మొదట పాకిస్తాన్ అంతు చూశాక ఆ తర్వాత టర్కీ అంతు చూడాలి. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత టర్కిష్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాలు భారీ ఎత్తున పాకిస్తాన్లో ల్యాండ్ అవుతున్నాయి. డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. భారత్లో ఉన్న పాకిస్తానీల గురించి, భారత్లో ఉన్న పాకిస్తానీల్ని 48 గంటల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లిపోవాలని చెప్పి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం ఇచ్చిన 48 గంటల సమయంలో కేవలం 558 మంది మాత్రమే భారత్ను విడిచి పాకిస్తాన్కు వెళ్లారు. అందులో కొంతమంది అటారీ బోర్డర్ ద్వారా వెళ్లిపోగా ఇంకొంతమంది వేరే దేశాలకు వెళ్లిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్కు భారత్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది లేదు. ఇప్పటికీ 90% మంది పాకిస్తానీలు 48 గంటలు గడిచినా ఇంకా భారత్లోనే ఉండడం గమనార్హం. అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ వీసా మీద భారత్లో ఉండి భారత ప్రభుత్వ 48 గంటల డెడ్లైన్ని పట్టించుకోకుండా ఇంకా భారత్లో ఉన్నారో వారందరినీ గుర్తించి అరెస్ట్ చేసి జైలుకి తరలించనుంది. వారందరికీ గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, దాదాపు 3 లక్షల రూపాయల ఫైన్ అనేది పడనుంది. హోంమంత్రిత్వ శాఖ భారత్ డెడ్లైన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే చైనా పాకిస్తాన్లకు సంబంధించింది. పెహల్గాం దాడి ఘటన జరిగిన 5 రోజుల తర్వాత పాకిస్తాన్ ఫోన్ కాల్కి చైనా స్పందించింది. ఏప్రిల్ 27న పాకిస్తాన్ మరియు చైనా విదేశాంగ మంత్రుల మధ్య టెలిఫోన్ కాన్వర్సేషన్ నడిచింది. ఆ తర్వాత చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు ప్రపంచ దేశాలు బాధిత దేశమైన భారత్కి మద్దతుగా నిలుస్తుంటే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుట్రదారు పాక్కి వత్తాసు పలుకుతోంది. తాజాగా తమ మిత్రరాజ్యమైన పాకిస్తాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాల్ని కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బహిరంగపరుచుకుంది. అలాగే పెహల్గాం ఉగ్రదాడిపై త్వరగా న్యాయమైన దర్యాప్తు చేయాలని చైనా వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకుల మధ్య పెరిగిన ఉద్రిక్తతల గురించి వాంగ్ యీకు ఇషాక్ దార్ వివరించినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఆ తర్వాత చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ చైనా మిత్రదేశం, వ్యూహాత్మక సహకార భాగస్వామి అయిన పాకిస్తాన్ భద్రతా ఆందోళనల్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. పాక్ తన సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి మా పూర్తి మద్దతు ఇస్తాం. పెహల్గాం ఉగ్రదాడి విషయంలో త్వరగా న్యాయమైన దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాం. ఈ వివాదం భారత్ పాక్ల ప్రాథమిక ప్రయోజనాలకి ఏమాత్రం ఉపయోగపడదు. అంతేకాదు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కనుక ఇరు దేశాలు సంయమనం పాటించాలి. ఇరుపక్షాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పరం ముందుకు రావాలి అని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్ యొక్క ఇండిపెండెంట్ విచారణ వాదనని మొట్టమొదటిగా స్పందించిన దేశం చైనా అని చెప్పొచ్చు. తర్వాతి అప్డేట్ బ్రిక్స్కి సంబంధించింది. ఈసారి బ్రిక్స్ యొక్క ప్రెసిడెన్సీ బ్రెజిల్ వద్ద ఉంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ బ్రెజిల్ యొక్క అధికారులకి భారత్లో పెహల్గాం దాడి జరిగిన కారణంగా కొన్ని ఎమర్జెన్సీ డెవలప్మెంట్లు చేయాల్సి ఉన్న కారణంగా మేం బ్రిక్స్ సమావేశానికి అటెండ్ కాలేకపోతున్నాం అని తెలియజేసింది. అంటే బ్రెజిల్కి విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్లడం లేదన్నమాట. అంటే ఏదో ఒక పెద్ద ప్లానింగ్గా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి భారత్ పాకిస్తాన్ మీద ఎలా రివెంజ్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. పెహల్గాం దాడి జరక్కముందు కిసాన్ సంఘ్ నేతలు రైతు సమస్యల కోసం రోడ్లపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ఈ కిసాన్ సంఘ్ నేతల్లో ఒకరైన రాకేష్ టికాయత్ పేరు మీరు వినే ఉంటారు. ఇతని సోదరుడు నరేష్ టికాయత్ నేషనల్ కిసాన్ యూనియన్కి ప్రెసిడెంట్. వీరిద్దరూ రైతుల ఆందోళన సమయంలో చాలా ఫేమస్ అయ్యారు. అయితే భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు నరేష్ టికాయత్ పహల్గాం దాడికి సంబంధించి చేసిన ప్రకటన విని ఇప్పుడందరూ ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నరేష్ టికాయత్ ఇటీవల రైతు సంఘాలందరినీ మీటింగ్కి పిలిచి పాకిస్తాన్కు నీటి నిలిపివేతపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏమన్నాడంటే పాకిస్తాన్కు నీటి విడుదల ఆపాలన్న భారత నిర్ణయం పూర్తిగా తప్పుడు నిర్ణయమని, వెంటనే పాకిస్తాన్కు నీటిని విడుదల చేయాలని తెలిపాడు. మేం కేవలం రైతుల తరపున మాట్లాడుతున్నాం. అది భారత రైతులు కావచ్చు, పాకిస్తాన్ రైతులు కావచ్చు, ఎవరైనా రైతులే. ఏ ఒక్క రైతుకి నష్టం కలగకూడదనేది మా లక్ష్యం. ఏదైతే పాకిస్తాన్కి నీటిని ఆపాలన్న నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలి అని అన్నారు. అయితే నరేష్ టికాయత్ లాంటి వారికి అర్థం కాంది ఏంటంటే ఈ నిర్ణయం భారత రైతులకి చాలా ప్రయోజనం. ఎందుకంటే ఈ నీటి విడుదల ఆపే నిర్ణయానికి సంబంధించి త్వరలోనే యాక్షన్ ప్లాన్ అనేది మొదలు కానుంది. ఒకసారి వాటర్ డైవర్షన్ స్టార్ట్ అయితే ఆ నీళ్లు మొట్టమొదటిగా అందేది పంజాబ్ మరియు హర్యానా రైతులకే. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్కి చాలా దగ్గరగా ఉంటాయి. అంతేకాక ఈ రెండు రాష్ట్రాల రైతులు సాగునీటి కొరకు గత 10 నుంచి 20 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పాకిస్తాన్కి వెళ్లకుండా ఆగిన నీళ్లు పంజాబ్, హర్యానా రైతులకే కదా వెళ్లేది. మరెందుకు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మీకు అనిపిస్తోంది కదా. నరేష్ టికాయత్ బాధంతా పాకిస్తాన్ రైతుల గురించి, భారత రైతుల గురించి కాదు. ఒకవేళ భారత రైతుల గురించి అయితే ఈ నిర్ణయం వల్ల కలుగుతున్న ఈ ప్రయోజనాన్ని గ్రహించి భారత నిర్ణయాన్ని వ్యతిరేకించేవాడు కాదు కదా. మోదీని విమర్శించాలనే అత్యాశతో తమకు తాము మాత్రమే కాక భారత్కు కూడా చాలా నష్టం కలిగిస్తున్న పరిస్థితి. ఇలాంటి మాటల్ని భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మీడియా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. మన దేశంలో ఉంటూ శత్రుదేశం బాగు కోరుకునేవారు ఇలా ఉంటారేమో.